ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను. మనం చాలా మందికి ఉన్న అనుమానం ఉంటుంది. పాలు కింద పడితే తొక్కటం పాపమా? అంటే పాలు తొక్కచ్చా? తొక్కితే పాపమా? దీనికి శాస్త్రం ఏం చెప్తుందో ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మహాలక్ష్మీదేవి పాలలోనే ఉంటుంది. పాలు లక్ష్మీదేవికి స్థిర నివాసం, అంటే నివాస స్థానం. ఆ కారణం చేతనే పాలని తొక్కకూడదు అంటారు. కొన్ని చుక్కలు పాలు తయారు కావడానికి శరీరానికి ఎంతో శక్తి కావాలి. పాలల్లో ఎంతటి సంపూర్ణమైన శక్తి ఉందో త్రాగిన వెంటనే మనిషికి శక్తిని సమకూరుస్తుంది. పాలు ఒకటే ద్రవ ఆహారం. పాలు ఘన ఆహారంలో కూడా తీసుకుంటాం. అంటే మనకి చాలామందికి పాలు ఎంత ఇంపార్టెంటో ఘన ఆహారంలో, అంటే మెత్తగా ఉండే ఆహారంలో చేప కూడా అంత ఇంపార్టెంట్. ఈ రెండు ఆహారాలు అతి వేగంగా శరీరానికి శక్తినిస్తాయి. పాలు, చేప రెండు కూడా త్వరగా శక్తినిస్తాయి అనేది శాస్త్రం చెప్పే మాట. పాలు అమృతంతో సమానమైనవి. ఏ కారణం చేతైనా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వృధా చేయడం పాపం. అందువలనే మన పూర్వీకులు, అంటే వారి జీవనాన్ని కారణమైన ఆవు, మేక, గొర్రె ఈ మూడింటిని చేతితో అదిలించాలే కానీ కర్రతో కొట్టడం మహాపాపం అని వేదంలో చెప్పడం జరిగింది. ఆవుని, గొర్రెని, మేకని కర్రతో కొట్టకూడదు, చేత్తో అదిలించాలి. మనం చాలామంది తెలియదు. అలాగే మానవ జాతి వికాసానికి ఈ జీవులు చాలా తోడ్పాటుగా ఉంటాయి. మనం ఎదగడానికి కారణం ఇవేం చెప్తారు. మనిషి తన మేధాశక్తితో, తెలివితో సృష్టించలేనివి ఏదన్నా ఉన్నాయంటే అవి పాలు అంటారు. అంటే ఇప్పుడు కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారు కదా గురువుగారు, మీరు అడగచ్చు. కృత్రిమ పాలకి మిగతా వాటికున్న పాలకి చాలా తేడా ఉంటుంది. అంటే కృత్రిమంగా పాలు, మన సోయా పాలు, ఇలాంటి కొబ్బరి పాలు, సోయా పాలు, ఇలా రకరకాల పాలను క్రియేట్ చేస్తుంటారు. ఆ పాలకి ఈ పాలకి తేడా ఏంటంటే నేచురల్గా ఉన్న పాలల్లో ఉన్న గొప్పదనం మిగతా పాలల్లో ఉండదు. అలాగే తల్లి పాలు తాగి మనందరం ఈ జీవి పైకి వస్తుంది. అయితే అమ్మ మనకి పాలు కల్పించినప్పుడు మనం ఎలా అనుకుంటాం? అమ్మ మనకి పాలు ఇచ్చి పెంచి పోషించినప్పుడు తల్లిని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి. సమస్త జీవి, ఈ భూమండలం మీద ఉన్న జీవులు తల్లికి రుణపడి ఉంటాయి. తల్లి రుణం తీర్చుకోవడం చాలా కష్టం. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ తల్లిని తొలనాడమాకండి, తల్లిని ద్వేషించమాకండి, తల్లిని చెదరించుకోమాకండి. ఎందుకంటే మీరు రుణం తీర్చుకోలేరు కాబట్టి. అలాగే పాలు సమృద్ధిగా ఉన్న ఇంటిని శని భగవానుడు, అంటే శనీశ్వరుడు తన కంటి చూపు చూడడు. అంటే శని భగవానుడు పాలు ఉన్న ఇంట్లో నెగుడుగా చూడడు, అంటే శని ప్రభావం ఉండదు అని చెప్తారు. పాల వాసన ఉన్న ఇంటికి దరిద్ర దేవత రాదంట. ఇది మన పెద్దలు చెప్పే మాట. ఏ ఇంట్లో అయితే పాల వాసన ఉంటుందో ఆ ఇంటికి దరిద్ర దేవత కూడా పొరపాటును కూడా ఇంటిలోకి అడుగుపెట్టదు. నేను ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది గురువుగారు మేము పాలు తొక్కాము, ఏదన్నా ఇబ్బందా అని అడిగిన వారు ఉంటారు. ఇబ్బంది ఏమీ లేదు, అది కూడా గుర్తుంచుకోవాలి. పాలు చాలా శ్రేష్టమైనవి. పాలని మనం గౌరవించాలని అర్థం. పాలతోనే కదా మనం దేవతలకి చేసే పూజలు కావచ్చు, అర్చనలు కావచ్చు. చాలామంది అంటుంటారు, గురువుగారు మరి పాలతో దేవుడికి చేస్తారు కదా, పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని. కొంతమందికి మనసులో ఒక రకమైన భావం ఉంటుంది. అలా అనుకునేవారు ఎవరైనా సరే పేదవాళ్ళకి పాలను తీసుకెళ్ళవచ్చు. నేను దేవుడు అనే భావంతో నేను ఇస్తాను. కొంతమందికి అలా సహాయం చేయాలని కామెంట్ చేసేవారు, సహాయం చేయాలనుకునేవారు పేదవారికి. అలాగే అనాథాశ్రమాలకి పాలని దానంగా చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడి పూజ మాత్రం ఖచ్చితంగా మీరు చేయవలసింది. మనం భగవంతుడిని ఆ రూపంలో చూస్తున్నప్పుడు సమర్పిస్తున్నామే కానీ వేస్ట్ చేయట్లేదు అర్థం. కొంతమంది అంటుంటారు, ఇవన్నీ పట్టించుకోదగ్గ విషయాలు కానే కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా పాలని సమర్పించినప్పుడు
మనస్ఫూర్తిగా మీరు మనసు తలుచుకుంటే లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.